నమస్తే, నేను ప్రవీణ్. వెల్కమ్ టు ప్రజాసేన బై ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ దాదాపు అధికారంలోకి వచ్చేసి 6 నెలలు అవుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ మే 13కు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో అనుకున్న సీట్లు సాధిస్తుందా, సాధించదా? ఎందుకు బీజేపీ తెలంగాణ దేశం మొత్తం బీజేపీకి అగెనిస్ట్గా నెగిటివ్గా రిజల్ట్స్ వస్తున్నప్పటికీ కేవలం తెలంగాణలో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డబుల్ డిజిట్ వస్తుంది అని ఒక టాక్ వినిపిస్తుంది. నిజంగా తెలంగాణలో 6 నెలల్లో పరిస్థితులు మారిపోయాయా? 65 సీట్లతో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 3-4 సీట్లకే పరిమితం అవుతుందా ఎంపీ ఎలక్షన్లలో? ఒకవేళ 3-4 సీట్ల 3 నుండి 6 సీట్లు 7 సీట్లకు పరిమితమైనా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది 6 నెలల్లో? మనం గత 10 సంవత్సరాల పరిపాలన తీసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎంపీ ఎలక్షన్స్లో కూడా అనుకున్న స్థాయిలో సీట్లు సాధించడం మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు విశ్లేషకులు. మేబీ 1 సీట్ వస్తుందా రాదా అనేది తెలియదు. పోటీ మాత్రం టఫ్ ఫైట్ మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. నరేంద్ర మోడీ అబ్కీ బార్ 400 అనే ఒక నినాదంతో బయటకు వచ్చి నినాదంతో వచ్చిన వాళ్ళు ఆ నినాదాన్ని మధ్యలో వదిలేశారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటి అని అంటే నిజంగా తెలంగాణలో బీజేపీకి 10-12 సీట్లు వచ్చే అవకాశం ఉందా? మరి కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయింది? ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయింది? వెనుకబడిపోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా? ఉన్నాయి అనంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. గత 10 సంవత్సరాల నుండి గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆల్మోస్ట్ మేధావులు అనుకోవచ్చు, ఇంటలెక్చువల్స్ అనుకోవచ్చు, ఉద్యమకారులు అనుకోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోవచ్చు, వీరిలో మేజర్ పార్ట్ వచ్చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయారు. వాళ్ళు ఎందుకు మారిపోయారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు గవర్నమెంట్ రీచ్ అవ్వట్లేదు అనే ఒక దాంతో వాళ్ళు అంతా బీజేపీ సైడ్ టర్న్ అయినట్టు ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఎక్కడ కనపడట్లా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇచ్చింది. ఒకవేళ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ నోటిఫికేషన్స్ని కావాలంటే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పని చేయలేదు. అదే రిక్రూట్మెంట్ని ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో, ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేశారు. అరౌండ్ 30,000 to 40,000 ఏదో ఇచ్చినామని చెప్తున్నారు. నాకు ఆ ఫిగర్స్ కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ ఇచ్చిన దాన్ని వీళ్ళు కరెక్ట్గా క్యాష్ చేసుకోలేకపోయారు. మా ప్రభుత్వమే ఇచ్చింది అన్ని క్యాష్ చేసుకోలేకపోయింది. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, కాంగ్రెస్ గవర్నమెంటే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. సో ఆ క్రెడిట్ గోస్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. బట్ ఆ క్రెడిట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాతాలో పడలేదు ఇన్ ద సెన్స్ వీళ్ళు కరెక్ట్గా దాన్ని అది వాళ్ళ ఖాతాలకు వచ్చేటట్టు వాళ్ళు చేసుకోలేరు. బేసిక్గా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళు ఇకపోతే ఇంకొకటి ఏంటి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని అంటే సిలిండర్. వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటి? ప్రతి సిలిండర్ పైన 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. పర్టికులర్గా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్కు, లేదంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకు, లేదంటే బీపీఎల్లో బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పలేదు, ప్రామిస్ చేయలేదు. సిలిండర్ పైన 500 గ్యాస్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 200 యూనిట్స్ వరకు అందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు. అదొకటి. తర్వాత ఫ్రీ బస్ అన్నారు మహిళలకు. ఓకే, ఫ్రీ బస్సు అది కంటిన్యూ అవుతుంది, అదొకటి కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇలా చాలా చెప్పుకుంటూ పోయారు వాళ్ళు. సిలిండర్ అని, తర్వాత 2 లక్షల రుణమాఫీ అని, తర్వాత ఇలా చెప్పుకుంటూ చాలా పోయారు. బట్ ఏంటి అనంటే మేజర్ ఎఫెక్ట్ ఎక్కడికి పడింది అనంటే గ్యాస్ సిలిండర్ మీద 500 సబ్సిడీ ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళు 500 సబ్సిడీ ఇవ్వలేదు. అది మేజర్ ఇంపాక్ట్ పడింది. అది పబ్లిక్లో ఏమైపోయింది, ప్రజల్లో ఏమైపోయిందంటే సిలిండర్ ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు, 500కి ఇవ్వట్లేదు, అందరికి ఇవ్వాలి కదా అనే దానికి వచ్చేసిండ్రు.
ఇది బాగా ఎఫెక్ట్ పడింది ప్రభుత్వానికి. అది చాలా చిన్నది, నాకు తెలిసి 8,000 9,000 కోట్లు, అరౌండ్ ఒక 5,000 to 6,000 crores బడెన్ పడేదేమో ప్రభుత్వం పైన. కానీ ఈ ప్రోగ్రామ్ ఈ గ్యాస్ సిలిండర్ కనుక అందరికీ కనుక ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్లస్ అయ్యేది. ఇప్పుడు రైతు బంధు వచ్చేసి ఆల్మోస్ట్ 65 lakhs రైతులకేమో ఇస్తున్నారు, 65 లక్షల మందికి ఇస్తున్నారు. దాంట్లో 100 ఎకరాలు ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని మినిమైజ్ చేసినా కూడా 50% వచ్చేస్తుంది. 5 acresకో 10 acresకో కనుక మినిమైజ్ చేసి ఉంటే రైతు బంధును, డెఫినెట్గా ఆ పైసలు ఇక్కడ కన్వర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉండింది. అలాగే సేమ్ 200 యూనిట్స్ కూడా, 200 యూనిట్స్ అది ఎవరికైనా సరే ఇచ్చేసి ఉంటేనంటే అది సక్సెస్ అయ్యేది. ఈ 2 బాగా ఇంపాక్ట్ పడ్డాయి గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడానికి ఈ 2 ఇంపాక్ట్ పడ్డాయి. దట్టు బీఆర్ఎస్ ప్రతిపక్షాలు చాలా సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఎలా అంటే వాళ్ళు రైతు బంధు గురించి పదే క్వశ్చన్ చేయడం, వీళ్ళు గవర్నమెంట్ నుండి కరెక్ట్గా వాళ్ళకు సరైన సమాధానం చెప్పకపోవడం అనేది కూడా రైతు బంధు విషయంలో ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి గవర్నమెంట్. కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా వేసారో వీళ్ళు కూడా అలాగే వేశారు. మోరోవర్ ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేప్పటికీ వీళ్ళ దగ్గర ఏం లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏం లేవు. అది పబ్లిక్ కరెక్ట్గా సరైన విధానంలో ప్రజలకు అర్థమయ్యేటట్లు వీరు వివరించలేదు, కన్వే చేయలేకపోయారు. పబ్లిక్ కరెక్ట్గా కన్వే చేయలేదు. ఒకవేళ జనాలకు కనుక కరెక్ట్గా కన్వే చేసి ఉండింటే సిచ్యువేషన్ వేరేగా ఉండేది. వీళ్ళు మేము అప్పులు తెచ్చి కట్టాము, అది చెప్పామని చెప్తున్నారు కానీ కరెక్ట్గా కన్వే చేయలేదు. అయ్యా ఇదిగోండి ప్రభుత్వ ఖజానా ఇది, ప్రభుత్వం మేము వచ్చేప్పటికీ ప్రభుత్వంలో ఉన్నది ఇది, ఇలా చేయడం వల్ల మేము ఏం చేయలేకపోయినాము, మేము ఖచ్చితంగా మేము చెప్పినవన్నీ కొంత టైం తీసుకొని 100% చేస్తామని చెప్పి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. కానీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే మన సిలిండరు తర్వాత 200 యూనిట్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరికీ కనుక ఇచ్చి ఉండింటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కనీసము 12 to 14 సీట్స్ గెలిచే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు జూన్ 4th తర్వాత కానీ మనకు తెలియదు ఎన్ని సీట్లు వస్తాయి, ఏమవుతుంది అనేది తెలియదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రాకపోతే వాళ్ళ స్వయంకృత అపరాధమే అవుతుంది తప్ప ప్రజల్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నారు వాళ్ళు ఏ విషయంలో అయినా సరే. కంపారిటివ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ 100 times బెటర్గా పరిపాలిస్తుంది, 100 times బెటర్గా ఉంది ఏ విషయంలో అయినా సరే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వం దగ్గర సరైన నిధులు లేకపోవడము, మామూలుగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా డబ్బులు లేకపోవడం అనేది ఒక మేజర్ టాస్క్. ఈ సిచ్యువేషన్లో కూడా 1st తారీఖు రోజు ఆల్మోస్ట్ 80% ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తున్నారు. కొన్ని కార్పొరేషన్లకు సొసైటీలకు లేట్ అవుతున్నా కూడా అది కూడా బై 10th లోపు అయిపోతుంది. బట్ వీళ్ళు మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే రోజు శాలరీస్ వేస్తున్నారు ట్రెజరీ నుండి. సో ఇది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని పక్కన పెట్టేస్తే దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఇట్లా చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు పబ్లిక్ కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నారు. వాళ్ళు చేస్తున్నది మేము ఇది చేస్తున్నామని కన్వే చేయలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఫోకసింగ్. ఆ ఫోకస్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. ఇకపోతే చాలామంది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని పోరాటం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్ అయిపోయారు. దే ఆర్ షిఫ్టెడ్ టు బీజేపీ. ఎందుకో తెలియదు, బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ గెలవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి కనీసం ఒక్కొక్క సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఇంత వ్యతిరేకత జనాలకు. ఈ వీళ్ళు ఎవరైతే మనం ఆ స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఇంటెలెక్చువల్స్ అసలు వాళ్ళకు సెట్ కావడానికి కూడా అవకాశం ఇవ్వట్ల. మేబీ ముఖ్యమంత్రి గారు వీళ్ళతో చర్చలు చేయలేదనో లేకపోతే వీళ్ళతో మాట్లాడలేదనో తెలియదు కానీ దే ఆర్ నాట్ హ్యాపీ. అంటే వీళ్ళ వల్ల కూడా ప్రభుత్వానికి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది. సో దీనికి ముందైనా ప్రభుత్వం దీని మీద కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు కనుక దీన్ని ఇట్లాగే వదిలేస్తే, ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించుకోక తప్పదు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.